అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు చేద్దాం. రాహుల్ గాంధీ మన తెలంగాణకు వచ్చిండు, మళ్ళా పోయిండు. మరి మిమ్ములని ఎవరన్నా కలిసిండా? అనుల్లా ఒక్కల బాధన నాడుచుకున్నాడా? 6 గ్యారంటీల ముచ్చట్లు ఏమన్నా తీసిండా? ఎలక్షన్ల ముందు అనే కదా మమ్మల్ని గెలిపిస్తే 6 గ్యారంటీలు, నౌకర్లు, డిక్లరేషన్లు అని రాగాలు తీసిండు. 2.5 ఏళ్ళు అయిపోయా, ఒక్కటంటే ఒక్క స్కీమ్ ఇచ్చింది లేదు. మరి హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఏమో జాక్కుండా పోతాడు. ఆగో, మొన్నోసారి రేవంత్ అన్న ఒక మాట చెప్పిండు, అది విన్నాక కడమ ముచ్చట చెప్పుకుందాం. ఏంటంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది. ఆ నమ్మకం కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే 1-2 సార్లు మనము కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇన్నరా సారు చాలా క్లారిటీ తోటి ఉన్నాడు కదా, గిందికే కావచ్చు రేవంత్ నిజాయితీ గల్లా మోసగాడని కేటీఆర్ సారు చెప్పేది. నమ్మకం కల్పిస్తే మోసం చేసుడు అల్కటి పనని నీతి సూత్రాలు చెప్పుడే కాదు, 2.5 ఏండ్ల సంధి పాటిస్తున్నాడు కూడా. ఇక ఇప్పుడు అసలు ముచ్చట్లకు అర్థం. పోయిన అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు అటు రాహుల్ గాంధీ ఇటు రేవంత్ సారు జనాలను గిట్లని నమ్మించారు కదా. ఇక వాళ్ళ మాటలు అందరూ నమ్మిరు. ఇప్పుడేమా రేవంత్ సార్ సిద్ధాంతం ప్రకారం రాష్ట్రం అంతా మోసపోయింది. ఒక్క కొత్త స్కీము లేదు, ఉన్న స్కీములు నడుపుడు లేదు. ఎలక్షన్లు ఉన్నప్పుడు చెప్పిన మాటలు నీళ్ళ మీద రాతలైపోయినాయి. రాహుల్ గాంధీ ఏమో తెలంగాణ కొత్తాండు గాని వాళ్ళ పార్టీ పని మీద అత్తాండు. ఇప్పటికే 4-5 మాటలు వచ్చిండు. ఒక్కటంటే ఒక్కసారన్నా జనాలను కలిసి లేదు. 6 గ్యారంటీల ముచ్చట్ల తీసిందే లేదు. కాంసేకం రేవంత్ పాలన ఎట్లున్నది, జనం ఏమనుకుంటున్నారు గిది కూడా ఆడుచుకున్నదే లేదు. మంది నుంచి తప్పించుకొని తిరుగుతుండు. ఇంకా నాట ఈ రాహుల్ బాబు ప్రధాని అవుతాడట. ప్రధాని తెలంగాణ జనం బాధలే పడతలేవు ఈసారు. ఇక ప్రధాని కుర్చీ మీద కూర్చోబెడతారట. ఇంకో ముచ్చట ఏంటంటే కేరళలో ఎలక్షన్లు ఉన్నాయి. ఆడ ప్రచారానికి పోతుండు. ఆడ ఏమంటురు ఎరికైనా తెలంగాణలో మస్తు పాలన చేస్తానం, ఆడోళ్లకు 2,500 ఇస్తానం, 6 గ్యారంటీలు అమలు చేస్తానమని చెప్పుకుంటురులా. కొంచెంలో కొంచెం అని ఇట్లా చెప్పుకునేటందుకు నాము చనిపియదు. లేకుంటే ఏంది మరి, ఆడోళ్లకు 2,500 ఇస్తున్నారా అనుల్లా? నేను గిన్ని గనం అవద్దాలా? రైతు బంధు చక్కగా నడుపుతుండా? జాబ్ క్యాలెండర్లు పెట్టిండ్రా? 2 లక్షల నౌకర్లు ఇచ్చిరా? కానీ అన్ని చేసినాం, కేరళలో కూడా చేస్తామని ప్రచారాలు చేసుకుంటున్నారు. అసలైతే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చేది ఈడికెళ్ళి మూటలు మోసుకోవేతందుకైనటనొల్ల వాళ్ళు వీళ్ళు అంటారు. అందుకే రేవంత్ తానా అంటే రాహుల్ బాబు తందానా అనుడట. ఇంకా ఇది సాలదని వాళ్ళ పేపర్లల్లా రేవంత్ శక్తివంతుడు, శూరుడు, ధీరుడు రాహుల్ బాబు చెప్తుండు అని రాయించుకున్నాడు. అసలు రేవంత్ సారు దేంట్లో శక్తివంతుడైండో అట్లా రాసినోళ్లకు రాయమని చెప్పినోళ్ళకి తెలవాలి. ఎన్న శక్తివంతుడై ఉంటే గరీబోల ఇండ్లను బుల్డోజర్లతోని కూలగొట్టుట్ల శక్తివంతుడా? తులం బంగారం ఎగ్గొట్టుట్ల శక్తివంతుడా? యూరియా కరువు తెప్పించి రైతులను రోడ్డు పాలు చేసుట్ల శక్తివంతుడా? గురుకులాలను బొందబెట్టుట్ల శక్తివంతుడా? ఆటో డ్రైవర్లను ఆగం చేసుట్ల శక్తివంతుడు? తులం బంగారం ఇస్తానని చెప్పి మతిమరిపిచ్చుట్ల ఇగో వీటిల శక్తివంతుడు. అంతేనా సార్ అని అంటురు ఈ శక్తివంతుడు రాతలు చదివినోళ్ళు. ఇప్పుడు మనం కొండన్న పెళ్లి ముచ్చట చెప్పుకుందాం. గదేనోలా మన విజయ్ దేవరకొండ అన్న గురించి అంటున్నా. మొన్ననే అయిపోయాయి కదా లగ్గం, ఇంకేమున్నాయి ముచ్చట్లు అంటారా? ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ పెళ్లి సంబరాలు ఇంకా నడుతూనే ఉన్నాయి. పారి చూద్దాం మనం. నిజంగా మన విజయ్ దేవరకొండ అన్న పెళ్లి చాలా పెద్దగానే చేసుకున్నాడులా, ధూమ్ ధామ్గానే నడిచింది పోరి. అటు రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్లా లగ్గం చేసుకునే కదా. ఇక పెళ్లికి ముందు సంగీత కార్యం పెట్టుకున్నాడు. అంటే ఆటలు పాటలు డాన్సులు ఆ కథని అలాగుంటది. ఇక సంగీత కార్యంలో పెండ్లి పిల్లగాడు అసలు ఏమైనా డాన్సులు చేసిరా? అగో ఇక విజయ్ దేవరకొండ నాటు రష్మిక మందన ఇద్దరు కలిసి ఆటలాడిరు, డాన్స్ చేసిరు.
చెమకు చెమకు లైట్ల నడుమ మస్తు ఎంజాయ్ చేసిరు. ఇక ఈ జంటను చూసి వీళ్ళ కుటుంబం వచ్చిన సుటపోలు గిటపోలు ఒగముడిచిపోవుడు కాదు. ఇక పెండ్లైపోయినాక దేశమంతా దావత్ ఇచ్చిరు. ఈ హీరో హీరోయిన్లు స్వీట్లు పంచుడు అన్నదానాలు చేసిరు కదా. ఇక విజయ్ దేవరకొండనైతే ఇంటి ఆమెను సొంతూరుకు పట్టుకుపోయి ఊర్లోలతోని ములాఖాత్ చేపించి ఊరంతా దావత్ కూడా ఇచ్చిండు. అన్నట్టు బుజారన్నాడు మరు పెండ్లు ఉంటది కదా మన హైదరాబాద్లో. రాజకీయ లీడర్లు యాక్టర్లు వ్యాపారాలు చేసేటోళ్ళు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు పెళ్లికి. అయితే ఈ రిసెప్షన్ దావత్కు వచ్చేటోళ్ళు శుభరాగా పట్టుకుని రావాల్సిందట. ఇక ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానియరు. క్యూఆర్ కోడ్ ఉంటేనే లోపలికి పోవాల్సి ఉంటుంది అదన్నట్టు ముచ్చట. చంద్రగ్రహణం చూసి రానుల్లా మీరు? పొద్దుముకైంది మన దేశంలో 3:15 గట్ల స్టార్ట్ అయింది. 11:07కి గ్రహణం ఇడిచింది. అగో చూడురు మీరు కూడా. అగ్గో మన చంద్రుడే గ్రహణం పట్టింది కాదు. మన దేశంలో ఇట్లా కానొచ్చిందా నుల్లా? గా అస్సాం రాష్ట్రం గౌహతల్ని అయితే చందమామ ఎర్రగా కానొచ్చిండు. అగో పాగటిలి సందే స్టార్ట్ అయింది చంద్రగ్రహణం. 11:07కి ఇడిచింది. ఇక ఈ గ్రహణాన్ని చూసేటందుకు సైన్స్ వాళ్ళు బడి పిల్లలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు తనలు ఆడిరు. బాపటిలి సందే రోడ్ల మీదకి వచ్చి మొగుల మీద నజరేసిరు. చంద్రుడు ఎట్టిట్లా మారుతాడు ఫోన్లలో రికార్డులు చూసుకుంటా ముడిచిపోయారు. అటెంకా వాట్సాప్ స్టేటస్లు కూడా పెట్టిరనుకో అది వేరే ముచ్చట. ఇక ఈ చంద్రగ్రహణంతో మన దేశంలో ఉన్న గుళ్ళు గోపురాలు అన్ని మూతపడ్డాయోలా. గ్రహణం అప్పుడు గుళ్ళను తెరవద్దంటారు కదా. అందుకే యాదాద్రి నరసింహ తిరుమల ఎంకన్న శ్రీశైలం మల్లన్న యముడాల రాజన్న ఇట్లా అన్ని గుళ్ళను పొద్దున్నే మూసేసిర్రు. మళ్ళా బుజారం పగటిని తెరిచి శుద్ధి చేస్తారు. ఆగురావురి ఇంకొక్క ముచ్చట ఉన్నది. అది కూడా చూసిరనుకో ఓ చిత్తమవుతుంది. గిదేగా ముచ్చట. కళ్ళు తిరిగి చక్కెర వచ్చి కింద పడే ముచ్చట. అసలు మనం గోడ మీదనో ఎత్తుకున్న వంతెన మీదనో నిల్చుంటేనే జర పానం అటు ఇటు అవుతుంటది. అసంటిది వీళ్ళు చూడుర్రి ఎట్లా పనులు చేస్తాన్లో. ఇది ఏడనో కాదు మన హైదరాబాదుల్నే.
చూసిరు కదా గిరికి వాళ్ళ ముచ్చట్లు మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.